మనం బుద్ధుని ఫోటో ఎక్కడ చూసినా కూడా బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం చేస్తున్నట్లుగానే మనకు కనిపిస్తా ఉంటది. ఇంకే ఫోటో కూడా మనం బుద్ధుడు అనగానే ఊహించుకోవడానికి అవకాశం లేదు. ఆ బోధి వృక్షం కింద ధ్యానం చేయడం అనేది దేనికి సంకేతం అన్న? భగవాన్ బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి కేవలం ఆ ధ్యానం ద్వారా జ్ఞానం పొందిన వ్యక్తి కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధ అండ్ హిస్ ధమ్మాలో రాసిన విషయం ఏంటంటే, బుద్ధుడు కూర్చొని తపస్సు చేస్తేనో ధ్యానం చేస్తేనో జ్ఞానం రాలేదు. తను ఈ ప్రపంచం అంతా కాలినడకన తిరిగి ప్రతి విషయాన్ని దగ్గరుండి పరీక్షించి చూసి ప్రతి విషయంలో ప్రతి మనిషిలో ప్రతి దాని నుండి అతను విషయాలు తెలుసుకొని ఈ సృష్టి ఎలా ఉంది, ఈ సృష్టికి ఏం కావాలి అనే విషయాలు ఆయన కాలినడకన ప్రపంచమంతా తిరిగి ఆయన విషయాలు తెలుసుకున్నాడు. కానీ కొంతమంది మనవాదులు బౌద్ధంలో చేరిన తర్వాత భగవాన్ బుద్ధుడు ఒక బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేస్తే వెనక పెద్దటి వెలుగు వచ్చి ఆ వెలుగు ద్వారా జ్ఞానం వచ్చింది అని మళ్ళా ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేశారు. కాబట్టి చెప్పాలంటే అది కరెక్ట్ గా కాదు. అతని జ్ఞానం కోసం బోధి వృక్షం కింద ధ్యానం చేయలేదు, ఆయన మానసిక ప్రశాంతత కోసమే చేశాడు. ఆయన యొక్క జ్ఞానం అంతా కూడా ప్రజలను సందర్శించి తిరిగి తెలుసుకున్న జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని ప్రజలకు బోధించడానికి తను మళ్ళా తిరిగి బయలుదేరాడు.